హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను మీ ప్రియాంక. వీడియోలో పంకిన్ సీడ్స్ అండ్ సన్ఫ్లవర్ సీడ్స్తో ఒక చిన్న స్నాక్ చూపిస్తాను, చూసేయండి. చాలామంది సీడ్స్ తినడానికి ఇష్టపడరు కదా, అలాంటి వాళ్ళ కోసం ఇలా చేసుకోండి, చాలా బాగుంటుంది. స్టవ్ పైన ఒక మందపాటి కడాయి పెట్టుకొని అందులో సాల్ట్ వేసుకోండి. డైరెక్ట్గా రోస్ట్ చేయడం కన్నా ఇలా సాల్ట్లో వేసి రోస్ట్ చేస్తే తినడానికి టేస్ట్ బాగుంటుంది, ఇంకా తొందరగా కూడా వేగుతాయి. 2 సీడ్స్ని ఒకేసారి కాకుండా సపరేట్గా వేయించుకోండి, మంచిగా వేగుతాయి. డెలివరీ అయిన వాళ్ళకైతే చాలా పెద్ద క్వశ్చన్ మార్క్ లాగానే అనిపిస్తుంది కదా, స్నాక్స్ ఏం తినాలో అర్థం కాదు. అలాంటప్పుడు ఇది చాలా బెస్ట్ ఆప్షన్ అని అయితే నేను చెప్తాను. ఎందుకంటే నేను డెలివరీ తర్వాత ఎక్కువ తిన్న స్నాక్స్లలో అయితే ఇదే మెయిన్గా ఉంటుంది. మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చి కొంచెం చిటపటలాడినప్పుడు తీసేసి స్ట్రెయిన్ చేసేసుకుంటే అయిపోతుంది. ఇంకా సన్ఫ్లవర్ సీడ్స్ కూడా సేమ్ అలానే సాల్ట్లో వేసేసుకొని వేయించేసుకోండి. మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ రాగానే తీసేసుకుంటే అయిపోతుంది. సింపుల్గా చేసేసుకోవచ్చు. ఇంకా ఆ సాల్ట్ని కూడా ఏం పడేయనవసరం లేదు, మళ్ళీ రీయూజ్ కూడా చేసుకోవచ్చు. వీటిని మంచిగా అన్నీ ఒకే దగ్గర మిక్స్ చేసేసుకొని ఒక డబ్బాలో వేసేసి పెట్టుకుంటే ఎన్ని రోజులైనా స్టోర్ ఉంటుంది. నేను నువ్వుల లడ్డు కూడా ప్రిపేర్ చేసుకుంటున్నాను. దాంట్లో సన్ఫ్లవర్ సీడ్స్ అండ్ ఇంకా పంకిన్ సీడ్స్ కూడా యాడ్ చేశాను. ఎందుకంటే మా పాప కూడా బాగా ఇష్టంగా తింటుంది నువ్వుల లడ్డు. ఆ రెసిపీ కావాలంటే నా వీడియోస్లలో ఉంటుంది, చెక్ చేయండి. ఇక్కడ కింద లింక్ ఇచ్చేస్తాను. ఈ వీడియో కానీ మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ని కొంచెం సపోర్ట్ చేసి ముందుకు తీసుకెళ్ళండి. ఇంకా రెసిపీస్ నచ్చితే కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.